హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 11 కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒప్పో, వన్ ప్లస్ అండ్ రియల్మీ బ్రాండ్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్లాక్ టూల్ లో ఏమేమి ఉన్నాయనేది మనం చెక్ చేసుకుందాం. అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 10 లో మనం సామ్సంగ్ బ్రాండ్స్ కి సంబంధించిన మోడల్స్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను చెప్పాను. అండ్ అదే విధంగా హువావే మోడల్ కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనం ఆ క్లాస్ లో చూసాము. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం డీటెయిల్ గా ఒప్పో, వన్ ప్లస్, రియల్మీ ఈ మూడు బ్రాండ్ కి సంబంధించిన ఆప్షన్స్ ఏమేమి అన్లాక్ టూల్ లో ఉన్నాయో చూసేద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, నా పీసీ నేను ఆల్రెడీ అన్లాక్ టూల్ ఓపెన్ చేసి పెట్టినాను. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎంఐ చెక్ చేసుకున్నాము. ఎంఐ ఫోన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఈడిఎల్, బ్రూమ్ మోడ్, టెస్ట్ పాయింట్స్ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ వీడియోని మీరు బ్రీఫ్ గా 100% అర్థం చేసుకోగాని ఉంటే ఈ మిగతా బ్రాండ్స్ అన్ని కూడా సేమ్ యాజ్ టీస్ అలానే ఉంటాయి. ఒక 10-20% చేంజెస్ తో మిగతావి అన్ని అలాగనే ఉంటాయి. సో ఒకసారి మీరు ఈ ఎంఐకి సంబంధించిన క్లాస్ వీడియో నేను ఆల్రెడీ చెప్పాను. ప్రాక్టికల్ వీడియో కూడా చేసి చూపించాను, ప్రాక్టికల్ గా ఎలా చేసుకోవాలి అనేది. సో అది మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా సామ్సంగ్ మోడల్ కి సంబంధించిన ఫోన్స్ కూడా నేను చెప్పాను. అది థియరీ క్లాస్ చెప్పాను, ప్రాక్టికల్ చేస్తానని చెప్పా. బట్ నా దగ్గర ఇప్పుడు మొబైల్స్ లేవు, అందుకని నేను ప్రాక్టికల్ చేయలేకపోతున్నా. బట్ ఇన్ ద ఫ్యూచర్ లో నెక్స్ట్ వీడియోస్ లో ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క బ్రాండ్ కి సంబంధించిన మొబైల్స్ నేను ఒక్కొక్కటి తీసుకొచ్చి నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. బట్ కొన్ని మోడల్స్ స్కిప్ చేస్తా. ఇది వి స్మార్ట్ అనేది మనకి దొరకదు, ఇది మీజు మొబైల్ కూడా మనకి దొరకదు, ఎల్జీ, లెనోవా కూడా కష్టమే, నోకియా ఒక ఫోన్ 2 ఫోన్లో దొరుకుతాయి. బట్ మిగతావన్నీ నేను తెప్పించగలను, నేను చూపిస్తాను మీకు. యాపిల్ కానీ, ఇన్ఫినిక్స్ కానీ, సామ్సంగ్, ఎంఐ, ఒప్పో, వివో, హువావే కూడా ఉంది నా దగ్గర. సో దానికి సంబంధించిన ఫోన్స్ అన్ని రెడీ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఒప్పో ఆప్షన్స్ లోకి వెళ్తే ఒప్పో, వన్ ప్లస్, రియల్మీ ఈ మూడు ఒకే బ్రాండ్ అండి. సో నేమ్స్ చేంజ్ చేసి ఒక బ్రాండ్ లో సక్సెస్ కాకపోతే ఇంకొక బ్రాండ్ లో రిలీజ్ చేసి అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఒప్పోలో సక్సెస్ అవ్వలేదంటే కొంచెం మోడిఫికేషన్స్ చేసి వన్ ప్లస్ లో వదులుతారు. వన్ ప్లస్ లో సక్సెస్ అవ్వలేదంటే ఇంకొంచెం మోడిఫికేషన్స్ చేయడమో లేదంటే ఉన్న ఆప్షన్స్ ని రిమూవ్ చేసి తక్కువ ప్రైస్ కి రియల్మీలో వదలడమో చేస్తూ ఉంటారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒప్పో, రియల్మీ, వన్ ప్లస్ ఈ మూడు ఒకే బ్రాండ్స్. ఓకేనా? ఇక్కడ కూడా ఆప్షన్స్ అవే ఉంటాయి చూడండి. వన్ ప్లస్ నాట్ సి 5G, మీకు ఆల్రెడీ ప్రీలోడర్ మోడ్ అంటే ఏందో మీకు తెలుసు. నేను ఆల్రెడీ సామ్సంగ్ లోనూ చెప్పాను, ఎంఐలోనూ కూడా చెప్పాను. వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్ చేసుకుంటే ప్రీలోడర్ మోడ్ వస్తుంది. ఇక్కడ మనం వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, కస్టమ్ డిఏ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈడిఎల్ అంటే కూడా మీకు తెలుసు, బోర్డు ఓపెన్ చేసి అక్కడ టెస్ట్ పాయింట్స్ ఏవైతే చూపించుంటారో ఆ టెస్ట్ పాయింట్స్ ని షార్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేయాలి. కొన్ని ఫోన్స్ కి బోర్డు ఓపెన్ చేయకుండానే పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తోనే ఈ క్వాల్కమ్ పోర్ట్స్ తీసుకుంటుంది కొన్ని ఫోన్స్. అవి మీరు ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోవాలి డివైస్ మేనేజర్ లో. సో ఇది అనమాట డివైస్ మేనేజర్. ఈ డివైస్ మేనేజర్ లో పవర్ ఆఫ్ చేసి ఫస్ట్ వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్ చేసి ఒకవేళ ఇక్కడ పోర్ట్ కానీ తీసుకుంటే ఓకే, పోర్ట్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ఈడిఎల్ ఫోన్స్ కి బోర్డు ఓపెన్ చేసి ఈడిఎల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే మనకి ఇమేజెస్ దాని మీద వెళ్తే ఇక్కడ మనకి చూపిస్తాయి అనమాట పాయింట్స్. కొన్ని ఈడిఎల్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, పడుతుందా? బోర్డులో ఇక్కడ ఈడిఎల్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఈడిఎల్ పాయింట్స్ ని షార్ట్ చేసుకొని మనం కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఈ టూల్లో మీకు టెస్ట్ పాయింట్స్ కనపడకపోతే మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది విషయం అండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ మనం ర్యాండమ్ గా మీడియాటెక్ సిపియూ అనుకోండి. ప్రీలోడర్ మోడ్ అనేది మీడియాటెక్ సిపియూకి వస్తుంది. మీడియాటెక్ సిపియూస్ కి ఒకవేళ మనం కనెక్ట్ చేస్తే ఏమేమి చేయగలం అనేది ఇక్కడ మనం చూద్దాం. ప్రీలోడర్ అన్టిక్ చేస్తే ఇక్కడ మనకి బ్రూమ్, అన్లాక్ బూట్ లోడర్, రీలాక్ బూట్ లోడర్, ఎరేజ్ ఎఫ్ఆర్పి, ఫ్యాక్టరీ రీసెట్ ప్లస్ ఎఫ్ఆర్పి, సేఫ్ ఫార్మాట్, ఎరేజ్ ఒప్పో ఐడి, రిమూవ్ డెమో, డిసేబుల్ ఓటీఏ, చేంజ్ ఐఎంఈఐ నెంబర్ 4G. ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయండి. ఇందులో మీకు వర్క్ అయ్యేటివి కేవలం ఎరేజ్ ఎఫ్ఆర్పి, ఫ్యాక్టరీ రీసెట్ ప్లస్ ఎఫ్ఆర్పి మాత్రమే మీకు అన్లాక్ టూల్లో వర్కౌట్ అవుతాయి. ఈ మిగతా ఆప్షన్స్ అన్ని ఓల్డ్ మోడల్స్ కి సంబంధించినటివి. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ రావచ్చు, ఎరేజ్ ఒప్పో ఐడి. ఒప్పో ఐడి అంటే ఏ విధంగా అయితే ఎంఐ అకౌంట్, ఏ విధంగా అయితే రెడ్మీ ఫోన్స్ కి ఎంఐ అకౌంట్ ఉంటుందో అదే విధంగా ప్రతి ఒక్క బ్రాండ్ కి దాని యొక్క ఓన్ ఐక్లౌడ్ ఐడీస్ ఉంటాయి అన్నమాట.
ఆన్లైన్ క్లౌడ్ ఐడీస్ ఉంటాయి. సామ్సంగ్ కూడా సామ్సంగ్ అకౌంట్ ఐడీస్ ఉంటాయి. అలాగే ఒప్పోకి ఒప్పో ఐడి అకౌంట్స్ ఉంటాయి. సో అవి రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. బట్ మాక్సిమం ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఫోన్లకి ఈ లాక్స్ అయితే ఒప్పో ఐడి లాక్స్ అయితే రావడం లేదు. ఓన్లీ ఫ్యాక్టరీ సెట్ అండ్ ఎఫ్ఆర్పి మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, రిమూవ్ డెమో. డెమో అంటే ఏదైతే కొంచెం బడ్జెట్ కలిగిన స్టోర్స్ ఉంటాయి కదా, లోకల్ స్టోర్స్ అయినా లేదు బిగ్సీ, బజాజ్ అలాంటి పెద్ద స్టోర్స్ అయినా లేదు చిన్న చిన్న షాప్ వాళ్ళ దగ్గర అయినా డెమోకి కొన్ని ఫోన్స్ అక్కడ డిస్ప్లేకి పెడతారు. సో ఆ డిస్ప్లేకి కంపెనీ వాళ్ళే ముందుగానే దాంట్లో కొంచెం ఒక సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ చేసి అందులో పెడతారు అనమాట. ఆ మొబైల్లో అన్ని ఆప్షన్స్ వస్తుంది, కెమెరా వాడుకోవడం ఎలా అండ్ దాని క్వాలిటీ ఎలా అనేది మొత్తం అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో ఉన్న డేటా ప్రతి 2 అవర్స్కి ఒకసారి, 2 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని డెమో ఐడి అంటారు. సో డెమో సెట్స్ ఏవైతే ఉంటాయో కంపెనీ వాళ్ళు డెమో పర్పస్ మీద ఇచ్చిన మొబైల్స్ కూడా మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ రీసేల్ చేస్తారు. అవి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి. సో ఆ ఫోన్స్ అని తీసుకొని మళ్ళీ వాటికి డెమో అకౌంట్ని రిమూవ్ చేసి నార్మల్గా వాడుకోవచ్చు అనమాట, సాఫ్ట్వేర్ మోడిఫై చేసి. సో దానికోసం ఇది వాడతారు. సో ఇవన్నీ ఫ్యూచర్లో మీకు అర్థమవుతాయి, క్లాసెస్ జరుగుతూ ఉంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ప్రీ లోడర్ ఆత్ మీద సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ఒప్పో కస్టమ్ డిఏ అని చెప్పి ఒకటి చూపిస్తుంది. ఇక్కడ వర్షన్స్ చూపిస్తుంది, వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అండ్ కస్టమ్ డిఏ. ఏదైనా కొంచెం ఓల్డ్ మోడల్స్ ఉన్నాయనుకుంటే మీరు ఫస్ట్ ఇవన్నీ ట్రై చేయండి. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కస్టమ్ డిఏకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కస్టమ్ డిఏలో ఆ CPU టైప్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, MT6833 Android 15 2025 అంటే ఈ సంవత్సరంలో రియల్మీ ఒప్పో కి సంబంధించిన మీడియాటెక్ సిపియూస్ లో ఈ సిపియూ కానీ ఉంటే, MT6833 అనే సిపియూ కానీ ఉంటే మీరు దీని మీద సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదనుకుంటే MT6877 న్యూ సిపియూ మీద కానీ మీ మొబైల్ కానీ ఉంటే దీని మీద క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీ సిపియూస్ కనబడట్లేదు, కస్టమ్ డిఏ అంటే సిపియూ వైజ్ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ మీ సిపియూస్ కనబడకపోతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇదిగోండి కస్టమ్ ఈఎంఐ అని చెప్పి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకొన్ని మోడల్స్ కనబడతాయి అనమాట. ఈ మోడల్స్ దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇది ప్రీలోడర్ ఆప్షన్. ఓకేనా, తర్వాత ఇంకా మనం ఫంక్షన్స్కి వెళ్తే ఏడిబి రిమూవ్ డెమో. సో ఏడిబి అంటే మొబైల్ ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు డెమో అకౌంట్ని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఒప్పో ఐడిని రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. కానీ ఇక్కడ మనకి ఓల్డ్ మోడల్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం లేటెస్ట్ కూడా కొన్ని ఫోన్స్కి సపోర్ట్ చేస్తాయి. తర్వాత ఇంకా డిసేబుల్ ఓటీ అప్డేట్, ఫిక్స్ వైఫై అసిస్టెంట్ ఇవన్నీ పనిచేయండి. అండ్ IMEI నెంబర్కి సంబంధించిన వర్క్ కూడా ఇక్కడ ఉంది. బట్ ఇది మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇల్లీగల్ వర్క్, ఫైనాన్స్కి సంబంధించింది అండ్ IMEI నెంబర్కి సంబంధించిన వర్క్ మీరు చేయకుండా ఉండడమే మంచిది, సేఫ్టీ. యాక్చువల్గా లెక్క ప్రకారం చెప్తే ఏదైతే మనం ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ సెట్ అండ్ FRP అంటున్నామో ఇది కూడా ఇల్లీగలే, ఇది కూడా మనం చేయకూడదు. బట్ సమ్ హ్యావ్ కస్టమర్స్ అందరూ డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళలేరు కాబట్టి అక్కడ కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనం స్కిప్ చేసి మనం చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి ఇది కొంచెం యాక్సెప్టబుల్ అనమాట. ఏదన్నా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ సెట్ అండ్ FRPకి. IMEI నెంబర్ మీరు చేంజెస్ చేసినా, లేదు రిపేర్ చేసినా, లేదు ఫైనాన్స్లో ఉన్న ఫోన్స్ని మీరు అన్లాక్ చేసినా, ఏదన్నా మీకు లీగల్ ఇష్యూస్ కానీ వచ్చినాయి అంటే మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. ఓకేనా, ఇది మేటా అంటే మొబైల్ ఆన్ కండిషన్లో కాకుండా మొబైల్ ఆఫ్ చేసి ఎటువంటి వాల్యూమ్ బటన్స్ కానీ, ఈడియల్ కానీ, టచ్ పాయింట్స్ కానీ ఏం కనెక్ట్ చేయకుండా జస్ట్ మొబైల్ ఆఫ్ చేసి కేబుల్ కనెక్ట్ చేస్తే అది మేటా మోడ్లోకి వస్తుంది. ఆ మేటా మోడ్లో మనం రీడ్ ఇన్ఫో చేయొచ్చు, రీడ్ ప్యాటర్న్ అంటే ఆల్రెడీ డేటా పోకుండా మనం ఏదైతే లాక్ పెట్టుంటామో ఆ లాక్ను కూడా మనం రీడ్ చేయొచ్చు. కానీ ఇది Android 5.1 కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. Android 5.1 అంటే చాలా ఓల్డ్. ఇప్పుడు మనకి Android 15 నుండి 16 కూడా వచ్చేసింది. Android 16 అంటే దాదాపు 10 వర్షన్స్ బ్యాక్కి వెళ్తే Android 5.1 వస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇది మనకి యూజ్ లేదు. ఇట్లాగా కొన్ని ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ ఆప్షన్స్ మనకి మ్యాక్సిమం పనిచేయవు. మనకి పనిచేసేదంతా ప్రీలోడర్ మోడు, ఈడియల్ మోడు, టెస్ట్ పాయింట్ మోడ్. ఈడియల్ మోడ్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కదా, బోర్డు ఓపెన్ చేసి 2 టెస్ట్ పాయింట్స్ కొట్టి చేయడం. సో ఈ ఈడియల్ మోడ్లో మీరు ఎరేజ్ FRP, ఫ్యాక్టరీ సెట్ ఇవి పనిచేస్తాయి, 100% కన్ఫర్మ్. సో ఇవి
మీరు యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అదే ఈడిఎల్ ఫోన్ మోడ్లో ఫంక్షన్స్లో ఏమి లేవు, సేమ్ అదే ఏడిబి వర్షన్స్ ఉన్నాయి, మేటాలో మేటా వర్షన్స్ ఉన్నాయి, డయాగ్లో మీకు రైట్ ఐఎంఈఐ అండ్ రీడ్ ఐఎంఈఐ ఇవి ఉంటాయి. సో ఇవి మీరంతా స్కిప్ చేయండి. మీరు వాడాల్సింది కేవలము మీడియాటెక్ సిపియు అయితే ప్రీలోడర్ మోడ్, క్వాల్కమ్ సిపియు అయితే ఈడిఎల్ మోడ్. సో ఈ మోడ్స్ను ఉపయోగించుకొని మీరు ఇక్కడ ప్రీలోడర్ మీడియాటెక్ సిపియు మీద సెలెక్ట్ చేస్తే మీడియాటెక్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీకు ప్రీలోడర్ ఆప్షన్స్లో చూపిస్తాయి. ఇక్కడ మీరు కొన్ని సిపియు వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా సిపియు సెలెక్ట్ చేసుకొని వాడుకోవాలి. ఓకేనా? ఇదే అన్ని బ్రాండ్స్లో సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయండి. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఈ ఎంఐకి సంబంధించిన ఏదైతే వీడియో ఉందో అది మీరు ఒకసారి ఫుల్ డీటెయిల్గా చూస్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. ఇప్పుడు మనం వివో కూడా కవర్ చేసేద్దాం. సో ఎలానో మనకి టైం అయింది కాబట్టి ఇంకొక 5 minutes తీసుకొని వివో కూడా కవర్ చేస్తాం. సో ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ వివో బ్రాండ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంది. లెఫ్ట్ సైడ్ అన్ని బ్రాండ్స్ వస్తాయి. వివో ఐక్యూ ఈ రెండు ఒకే మోడల్స్ ఉంది, ఒకే బ్రాండ్. చూడండి, వివో ఐక్యూ నియో, ఓకేనా? రెండు బ్రాండ్స్ మిక్స్ చేశారనమాట. వివో V3 అండ్ వివో ఐక్యూ రెండు ఉన్నాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇందులో కూడా క్వాల్కమ్ సిపియు అండ్ ప్రీలోడర్ అంటే మీడియాటెక్ సిపియు రెండు ఉంటాయి. సేమ్ అండి, ఇంకేం ఉండదు. మీరు మీడియాటెక్ సిపియు మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ వస్తాయి, ప్రీలోడర్ అని చెప్పి. సో ప్రీలోడర్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ సేమ్ వర్షన్స్ ఉంటుంది. అక్కడ వర్షన్ 1, 2, 3 అండ్ కస్టమ్ డిఏ అని. కస్టమ్ డిఏ అంటే సిపియు వైజ్ మీరు ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ వివో MT67 సిపియు అని చెప్పి ఇక్కడ కొన్ని సిపియూస్ ఇచ్చారు. సో మీ దగ్గర ఉన్న మొబైల్ ఏ సిపియు మీరు చెక్ చేసుకొని దాని ప్రకారం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు అండ్ రిమూవ్ ఎఫ్ఆర్పి కూడా చేయొచ్చు. ఈ అన్లాక్ బూట్ లోడర్లు ఇవన్నీ వర్క్ అవ్వవు. అండ్ ఇక్కడ మీకు వివో అకౌంట్ కూడా ఉంది, ఇది కూడా మీకు మ్యాక్సిమం వర్క్ అవ్వదు. ఓకేనా? అండ్ ఇంకా ఫంక్షన్స్లోకి వెళ్తే ఫాస్ట్ బూట్ మోడ్ వస్తుందండి. సో వివోకి ఫాస్ట్ బూట్ మోడ్ అనేది ఉంటుంది. ఈ ఫాస్ట్ బూట్ మోడ్లో మీరు రీడ్ ఇన్ఫో చేయొచ్చు. ఈ రీడ్ ఇన్ఫో అంటే ఆ మొబైల్కి సంబంధించిన ఏవైతే వర్షన్స్ ఉంటాయో దాని లోపల ఏం మోడల్స్ ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మేటా మోడ్ అంటే పవర్ ఆఫ్ చేసి కేబుల్ కనెక్ట్ చేస్తే మేటా మోడ్ వస్తుంది. అందులో మీరు రీడ్ ఇన్ఫో చేయొచ్చు. ఈ ఆప్షన్స్ ఏం పనిచేయవు, దీన్ని స్కిప్ చేయండి. అండ్ రిమూవ్ డెమో, నేను చెప్పే కదా ఒప్పోకి ఏ విధంగా అయితే రిమూవ్ ఐడీస్ ఉంటాయి, వివోకి కూడా సేమ్ అదే రిమూవ్ డెమో ఐడీస్ ఉంటాయి. సో ఆ డెమో ఐడీస్ని మనం రిమూవ్ చేయొచ్చు. ప్రీలోడర్లో రిమూవ్ చేయొచ్చు అండ్ ఫాస్ట్ బూట్ మోడ్లో కూడా రిమూవ్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు అంతా కోడ్స్ వచ్చేసినాయి అండి. QR కోడ్ స్కాన్ చేసి అక్కడ ఆప్షన్స్ వస్తే ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. మీరు మొబైల్ టూల్ కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో ఇవ్వండి ఆప్షన్స్. ఈడిఎల్ అంటే మీరు జస్ట్ ఈడిఎల్ కనెక్ట్ చేస్తే ఈడిఎల్ ఎఫ్ఆర్పి, ఈడిఎల్ ఫ్యాక్టరీ రీసెట్ ఈ రెండే పనిచేస్తాయి. ఫంక్షన్స్లో కానీ ఏముండవు, ఓన్లీ ఇక్కడే మారుతుంది అనమాట. మీకు క్వాల్కమ్ సిపియు అయితే ఈడిఎల్ అని చెప్పి వచ్చేస్తుంది. లేదా మీడియాటెక్ సిపియు అంటే ప్రీలోడర్ మోడ్ అని చెప్పి వస్తాయి అనమాట. ఈ ప్రీలోడర్ మోడ్లో ఒకవేళ ఈ నార్మల్ ఆప్షన్స్ పనిచేయకపోతే ప్రీలోడర్ అనే ఆత్ అని ఉంది కదా, ప్రీలోడర్ అథెంటికేషన్ అన్నమాట. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వర్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ వర్షన్స్ మీద సిపియు వైజ్ సెలెక్ట్ చేసుకొని 2025 లేటెస్ట్గా వచ్చిన సిపియూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ ఆర్ రిమూవ్ ఎఫ్ఆర్పి అవ్వచ్చు. సో ఇది వివో. ఓకేనా? అండ్ వివో వి స్మార్ట్ మొబైల్స్ మన దగ్గర లేవు, మీజో మొబైల్స్ కూడా మనకి లేవు. టెక్నో అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ యాసెస్ కూడా మనకి అక్కడక్కడ దొరుకుతాయి. సో ఏ బ్రాండ్ అయినా అండి మీకు సేమ్ ఈడెల్ అని ఉంటుంది. సో ఈడెల్ అంటే మీకు తెలుసు, బోర్డ్ ఓపెన్ చేయడం, ఈడెల్ పాయింట్స్ కనెక్ట్ చేయడం, ఎఫ్ఆర్పి ఫ్యాక్టరీ రీసెట్. సో యాసెస్ రోగ్ ఫోన్ ఇది ఉంది. ఇంకా కొన్ని ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి, జెట్ ఫోన్ 3 ఇవన్నీ కొంచెం ఇంటర్నేషనల్ మొబైల్స్ అండి, మన ఇండియాలో అంతగా దొరకవు ఇవి. అండ్ ఎల్జీలో వింగ్స్ ఉంటాయి, మన ఇండియాలో అయితే వింగ్ 1, వింగ్ 2 ఆ ఫోన్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? సో టెస్ట్ పాయింట్ అంటే మీడియాటెక్, ఈడిఎల్ అంటే క్వాల్కమ్, నోకియా అంటే హెచ్ఎండి, నోకియా రెండు ఒకటే. ఇందులో కూడా అవే ఉంటాయి. ఎస్పిడి అంటే సిపియు మారుతుంది మళ్ళీ. సో ఎస్పిడిలో కూడా మీకు సేమ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పట్టుకొని ప్రెస్ చేసి కనెక్ట్ చేయడమే. అండ్ బ్రోమ్ మోడ్ అంటే ఇది మీడియాటెక్ సిపియు, ఈడిఎల్ అంటే క్వాల్కమ్ సిపియు. ఇట్లాగే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని వస్తాయి చూసుకోండి. నోకియా
4.2 నోకియా 5.1 5.1 ప్లస్ ఇట్లాగ అన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చెక్ చేసుకొని మన దగ్గర ఉన్న మోడల్ ఏది ఉందో దాని ప్రకారంగా చేసుకోవడం. లెనోవో కూడా మనకి అంతగా రావు, ఇక్కడ కూడా మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి. లెనోవో A6 నోట్, లెనోవో A5. సో ఇవి కూడా సేమ్ చూడండి, ఈడెల్ బ్రోమ్. అంటే ఎక్కడికి పోయినా మీకు క్వాల్కమ్ CPU అండ్ మీడియాటెక్ CPU అండ్ స్పెక్ట్రమ్ CPU ఈ మూడే ఉంటాయండి. శాంసంగ్ మాత్రం ఒకటి ఎక్స్ట్రాగా ఎక్సనోస్ CPU ఉంటుంది. ఇవి మీరు ఒక క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే మీకు అన్లాక్ టూల్ చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకేం బ్రాండ్స్ ఉన్నాయి, యాపిల్ అనేది నేను సపరేట్గా చెప్తాను. ఇక్కడ ఇంకా మనకి మోటరోలా ఉందండి. ఈ మోటరోలాలో కూడా మనం సేమ్ మెథడ్ ఉంటుందండి. మీడియాటెక్ CPU అయితే బ్రోమ్ ఉంటుంది, సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. మీరు ఒప్పో ఆన్ చేసినా అవే ఆప్షన్స్ ఉంటాయి, మోటరోలా ఆన్ చేసినా అవే ఆప్షన్స్ ఉంటాయి. ఎరేజ్ FRP, ఫ్యాక్టరీ రీసెట్ ప్లస్ FRP సేమ్. ప్రీలోడ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు మళ్ళీ వర్షన్స్ వస్తాయి. కస్టమ్ DA CPU వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ CPU వైజ్ మీరు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏ బ్రాండ్లోకి ఎత్తినా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ వీడియోస్ అన్ని స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీరు స్టార్టింగ్ చూడండి, అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు చాలా సంతోషం. నెక్స్ట్ మనం ఈ క్వాల్కమ్ యూనివర్సల్ మోడ్ అండ్ మీడియాటెక్ యూనివర్సల్ మోడ్, ఆండ్రాయిడ్ సంబంధించిన కొన్ని ఆప్షన్స్, ఈ మూడు ఒక వీడియోలో నేను కవర్ చేస్తాను. అండ్ ఇన్ఫినిక్స్ టెక్నో, ఈ రెండు బ్రాండ్స్ ఒక వీడియోలో నేను కవర్ చేస్తాను. అండ్ ఐఫోన్ యాజ్ యూజువల్ ఒక వీడియోలో కవర్ చేస్తాను. ఇంకొక మనకి ఒక 4-5 వీడియోస్ వస్తాయి అన్లాక్ టూల్ గురించి. సో దాని తర్వాత అన్లాక్ టూల్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా. అండ్ డీటెయిల్గా మీకు మ్యాక్సిమం అన్ని ఎక్స్ప్లెయిన్ అవుతాయి. ఓకేనా. సో నేను దాని తర్వాత ప్రాక్టికల్గా ఇక్కడున్న కొన్ని బ్రాండ్స్ నేను తీసుకొని ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ఒక ఫోన్ తర్వాత ఒకటి నేను అన్లాక్ చేస్తూ ఫ్యాక్టరీ సెట్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫైనల్ వీడియో ఉంటుంది. ఓకేనా. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.